అందరికీ నమస్తే. చూడండి, నేను ఈరోజు సిట్రస్ ఫ్రూట్స్తో మీ ముందుకు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, అంటే ఆరెంజెస్ అంటారు, వీటిని కిన్నెర్ అంటారు, వీటిని బత్తాయి అంటారు, సంత్రా అంటారు. ఇప్పుడు ఈ సీజన్లో దీన్ని కిన్నెర్ అంటారండి. అని ఎటు చూసినా కూడా సిట్రస్ ఫ్రూటేనండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిది ఈ సిట్రస్ ఫ్రూటు. ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు అంటే దీంట్లో అధికంగా ఫైబర్ ఉంటుందండి. మెయిన్ అంటే పీచు పదార్థం. ఈ పీచు పదార్థం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ని అంటే జీర్ణక్రియని బాగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని నిరోధిస్తుందండి. రోజు 2 సిట్రస్ ఫ్రూట్స్ తినండి. ఈ సంత్రాలు తినండి. అసలు మార్నింగ్ లేవగానే మోషన్ ఈజీగా పోతారండి. మలబద్ధకం లేకుండా పోతుంది. చాలామందికి ఫైల్స్, ఫిస్టులా, ఫిజర్స్ ఉంటాయి కదండి. వాళ్ళందరూ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. అంత మంచి. కొంతమందికి హెమరాయిడ్స్ ఉంటాయి కదండి, వర్షములు అంటారు, వాళ్ళకి ఆపరేషన్ అవుతుంది. వాళ్ళు మోషను ఈజీగా పోతే వాళ్ళకి మంట వచ్చి నొప్పి వస్తుందండి. గట్టిగా పోతే అక్కడ చిట్లుతుంది ఆ ఏరియా, మోషన్ ఏరియా. చిట్లి చాలా ఇబ్బంది పడతారండి. ఎంత ఇబ్బంది పడతారంటే వాళ్ళ ఆ చిట్లి అక్కడ రక్తం కూడా పడుతుందండి. అంత ఘోరంగా ఉంటుంది. అంటే వాళ్ళు రోజు 2 తినండి. మలబద్ధకం నిరోధించండి. రోజు ఈజీగా మోషన్ పోయి మీకు నొప్పి లేకుండా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా దీంట్లో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మనకి విటమిన్ సి వల్ల మన స్కిన్, మన శరీరం చాలా సౌందర్యవంతంగా మెరుస్తుంటుందండి. అట్లాగే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ కంట్రోల్ చేసి తిరిగి రీహైడ్రేషన్ అంటే తిరిగి మన బాడీలో వాటర్ని నింపుతుంది. అంత మంచిదండి ఈ సిట్రస్ ఫ్రూట్. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉండటం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరిగి అంటే ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుందండి ఈ ఆరెంజ్. చూసారా, ఈ ఆరెంజ్లో పొటాషియం చాలా అధికంగా ఉంటుందండి. అధికంగా ఉన్న పొటాషియం వల్ల మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా పనిచేస్తూ ఉంటుందండి. అట్లాగే దీంట్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. అంటే మనల్ని రక్తహీనత నుండి తప్పించి మన రక్తాన్ని హిమోగ్లోబిన్ పర్సెంట్ని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచాలంటే తప్పనిసరిగా రోజు 2 ఈ సంత్రాలు అంటే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎంత మంచిదండి. అంటే రక్తహీనత తగ్గించి రక్తాన్ని పెంచుతుందండి. అంత మంచిదండి. ఎవరైతే ఐరన్ సంబంధించిన టాబ్లెట్స్, ఆకుకూరలు తీసుకుంటాం కదండి, దాంట్లో ఐరన్ ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది. కానీ దీంట్లో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఎవరైతే ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటారో వాళ్ళకి విటమిన్ సి అధికంగా అవసరం కాబట్టి విటమిన్ సి టాబ్లెట్ అనేది తీసుకోండి. లేదంటే రోజు 2 ఫ్రూట్స్ తీసుకుంటే ఐరన్ అబ్జర్ప్షన్, మనం తీసుకున్నట్టు ఇనుము మనలో అబ్జర్ప్షన్ అయ్యి కలిసిపోయి మనకి రక్తం పెరగాలంటే తప్పనిసరిగా విటమిన్ సి అనేది అధికంగా తీసుకోవాలి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంటామండి. అంత మంచిది. హై ఫైబర్ అంటే ఎక్కువ పీచు పదార్థం కలిగినటువంటిది పండు. ఈ పండు ఓపెన్ చేసి తినేటప్పుడు ఆ పీచు అంతా తీసేయొద్దండి. గింజలు మాత్రం తీసేయాలి, మిగిలినంతా మింగాలి. అట్లాగే దీంట్లో పొటాషియం అయిపోయింది కదండి, దీంట్లో మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం వల్ల మన లివరు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిదండి. మన హెయిర్ గ్రోత్ కానీ మన స్కిన్ ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా చాలా మంచిదండి. అట్లా దీనికి ఈ డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుందని చెప్పండి. దానితో పాటు షుగర్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి ఉండదండి. ఎందుకంటే దీంట్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, గ్లూకోజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్ కూడా రోజు 1-2 తినొచ్చండి. అంత మంచిది. మన బీపీని కంట్రోల్ చేస్తుంది. మరీ ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ అండి, క్యాన్సర్ పేషెంట్స్కి విటమిన్ సి అధికంగా కావాలి కాబట్టి అట్లాగే హై ఫైబర్ ఉన్న డైటు, పీచు పదార్థం ఉన్న డైటు ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి రోజు 2 నుంచి 3 నుంచి 4 వరకు తీసుకుంటే కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారండి క్యాన్సర్ పేషెంట్స్. అంత మంచిదండి ఈ డైటు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తినేటటువంటిది ఈ ఆరెంజెస్ అండి. మరెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. అన్ని రకాల విటమిన్లు, పోషక విలువలు కలిగినటువంటిది ఈ ఆరెంజెస్. ప్రతి ఒక్కరు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగినప్పుడు మనం వ్యాధుల బారి నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది పెరుగుతుందండి. అంటే మన జీవితకాలం అంటే మనం బతికేటటువంటి రేట్ ఉంటుంది కదండి, లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుందండి. అంత గొప్ప ఫ్రూట్ అండి ఈ సిట్రస్. ఇది ఆరెంజ్, బత్తాయి, ఈ కిన్నెర, సంత్రా, తర్వాత లెమన్ అన్నిట్లలో ఉండేది ఈ సిట్రస్ ఫ్రూట్. హై ఫైబర్, ఈ విటమిన్ సి అధికంగా ఉంటుంది. అన్ని రకాల పోషక విలువలు కూడా ఉంటాయండి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే అధికంగా ఉంటుందండి. పొటాషియం, తర్వాత మెగ్నీషియం, ఇనుము,
కాఫర్ అన్ని రకాలుగా ఉండి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటటువంటి ఈ ఫ్రూట్స్ని తప్పనిసరిగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం. మీ నర్సింగ్ ఆఫీసర్ని దీవించి మీరు ముందుకు నడిపించాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అమూల్యమైన కామెంట్స్ కూడా రూపంలో నాకు పెట్టండి. థ్యాంక్ యూ.